Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి 31st రోజు నైట్‌కు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. తర్వాత వచ్చేసి నేను వేసిన ముగ్గు అయితే ఇలా ఉంది. సాయంత్రమే ముగ్గు అయితే పెట్టాను. సాయంత్రం అంటే 5:00కి అలా మొత్తం కడిగేసి వాటర్ జల్లి తర్వాత వచ్చేసి అలా ఫస్ట్ చాక్ పీస్‌తోనైతే గీశాను. ఎందుకంటే క్రాస్ పోకుండా ఉంటుంది. అలా చాక్ పీస్‌తోన గీసి తర్వాత కలర్స్ అయితే వేశాను. కలర్స్ ఏసిన తర్వాత మళ్ళీ ముగ్గు ఉంటుంది గదా! దాంతో ఔట్‌లైన్స్ అయితే వేశాను. ఈ విధంగా అయితే నేను కింద కూర్చొనైతే ఎందుకంటే పిల్లలొస్తామన్నారు. హారిక, మా పాప, కీర్తన వాళ్ళందరూ మా ఇంటికే వస్తామన్నారు. మా ఇంట్లోనే 31st సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. తర్వాతొచ్చేసి అందుకే వాళ్ళొచ్చినప్పుడు మళ్ళీ నేను ముగ్గు పెట్టుకుంటుంటే బావుండదు గదా! అందుకనేసి ఈసారైతే నేనైతే 7కి స్టార్ట్ చేశాను. కలర్స్ ఎయడము 8కైతే అయిపోయింది. ఒక 1 అవర్‌లో అయిపోయింది. నేను వేసిన ముగ్గయితే అప్పుడైతే లైటింగ్ లేదు. ఈ విధంగా అయితే వచ్చింది నేనేసిన ముగ్గు. నే నేనేసిన ముగ్గు మీకు ఎలా అనిపిచ్చింది? తర్వాతొచ్చేసి ముగ్గు 8 వరకు అయిపోయింది గదా! తర్వాత పిల్లలైతే డిన్నర్ కోసమైతే అన్నీ తీసుకొచ్చారు ఇక్కడ. వెజ్జు, నాన్ వెజ్ ఆ రోజు ట్యూస్‌డే కాబట్టి కీర్తన, మంజు అయితే నాన్ వెజ్ తినరు గాబట్టి వాళ్ళ కోసము వెజ్జు, మా కోసము నాన్ వెజ్జు, చికెను, బిర్యానీ, తర్వాత చికెను స్టార్టర్సు, ఇంకా వెజ్‌లో గూడా తీసుకొచ్చారు. పన్నీర్ బిర్యానీ అవన్నీ అయితే తీసుకొచ్చారు. ఫస్టు కీర్తన వాళ్ళు కొంచెం లేట్‌గా వచ్చిండ్రు. మంజు, చంద్రకళక్క, హారిక అందరైతే వస్తే ఇక్కడ నిషిత్ అయితే డాన్స్ ఏస్తా ఉన్నాడు. సాంగ్స్ పెట్టుకొని. తర్వాత మన వీడియోలో సాంగ్స్ పెట్టొద్దు గదా! భలే ఏస్తాడు. ఆడుతూనే ఉంటాడు. నిషిత్ అయితే ఒక్క నిమిషం ఊకోడు. ఇక్కడ వాళ్ళు గూడా ఏస్తున్నారు కాసేపు. అప్పటికే 10 ఏమో అయిందిలెండి వచ్చేసరికి అందరూ. కాసేపయితే ఇలా డాన్స్‌లేసుకొని తర్వాత డిన్నర్ చేశాము. ఫస్ట్ కొంచెం డాన్స్‌లయితే ఏసినంక తర్వాత డిన్నరు. కీర్తన వాళ్ళు రాలేదు అప్పటికి. చాలా హ్యాపీగా జరుపుకున్నామండి. 31st అయితే ఈసారి ఎప్పుడూ జరుపుకోలేదు ఈ విధంగా. ఫస్ట్ టైం ఈ విధంగా జరుపుకోవడం. పిల్లలున్నారు గాబట్టి ఇగ కీర్తన, హారిక, మంజు, మా పాప హారికనే ఇదంతా చేశారు. తర్వాతొచ్చేసి ఇక్కడ కీర్తన వాళ్ళు గూడా ఇగ వచ్చేసిండ్రు. తర్వాత హారిక బయట మాట్లాడుతా ఉంది ఫోను. ఇక్కడ అందరొచ్చినంక వీడియో అయితే తీశాను. తర్వాత అందరొచ్చిన తర్వాత డిన్నరు. అప్పటికి 10:30 అయింది డిన్నర్ చేసేసరికి అయితే. ఎందుకంటే చాలా కీర్తన వాళ్ళ బాబు, కీర్తన వాళ్ళ అమ్మాయి, ఆ పాప, నిషిత్, హారిక వాళ్ళ బాబు నిషిత్. తర్వాతొచ్చేసి అయితే మేమైతే చాలా హ్యాపీగా జరుపుకున్నాము. ఆ రోజైతే 3, 4 అయింది నైటు. వాళ్ళందరూ ఎళ్ళిపోయేసరికి 2 అయింది. తర్వాత నేను ఇంట్లో అన్నీ సదురుకునేసరికైతే 3 అయిపోయింది. తర్వాతొచ్చేసి నేను చిన్న వీడియో అయితే తీశాను. అందరొచ్చేసారని పిల్లలైతే పాటలు పెట్టుకొనైతే ఆడుతా ఉన్నారు. మా డిన్నర్ జూసేయండి ఏమేమి తెచ్చుకున్నామనేసి చికెన్‌వి ఉన్నాయి, వెజ్ ఉన్నాయి. ఇవన్నీ అయితే తీసుకొచ్చారు పిల్లలు. వాళ్ళు డబ్బులేసుకున్నారు ముగ్గురు. ఏసుకొనైతే తీసుకొచ్చారు. తర్వాత కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ గూడా తీసుకొచ్చారు. ఇదిగోండి ఐస్ క్రీము, బటర్ స్కాచు, కూల్ డ్రింక్స్ అయితే అయిపోలేదు. ఐస్ క్రీమ్ గూడా ఎవరు తినలేదు లాస్ట్‌కు. అది 2 డేస్ అయ్యాక ఐస్ క్రీమ్ తిన్నాం మళ్ళీ అందరం కలిసి. కూల్ డ్రింక్స్ గూడా అంత ఏమీ అయిపోలేదు. ఎవరు తాగలేదు అంతగా. ఎందుకంటే ఫుడ్ తినే వరకే మస్తయింది. అప్పటికి 10:30 అయింది. చూసేయండి ఫుడ్డు ఈ విధంగా అయితే మేమందరం ఒక దగ్గర మేమైతే పైన కూర్చున్నాము. వీళ్ళు పిల్లలందరూ కింద కూర్చున్నారు. హారిక చూసేయండి ఎలా అంటుందో. తర్వాత చాలా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. చాలా మంచిగా జరుపుకున్నాం అందరం కలిసి. ఇక్కడ నిషిత్ చూడండి ఎప్పుడు ఏదో ఒకటి కళ్ళిట్లా పెట్టడము, నోరిట్లా అనడము ఎప్పుడు ఏదో ఒకటి చేస్తా ఉంటాడు. ఇక్కడైతే ఇగ అందరం పెట్టుకొనైతే స్టార్ట్ చేశాము. మా డిన్నరు 31st రోజు మా డిన్నర్ అయితే ఈ విధంగా ఉంది. మీకెలా అనిపిచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. మీరు కూడా ఏ విధంగా చేసుకున్నారు 31st అనేది. తర్వాతొచ్చేసి
ఇగ ఇక్కడ ఫస్టు స్నాక్స్ తినేసిన తర్వాత ఇక్కడ బిర్యానీ ఎవరికి నచ్చినంత బిర్యానీ గూడా అయిపోలేదు. చాలా ఎక్కువ తీసుకొచ్చారు పిల్లలు. బిర్యానీ, చికెన్ బిర్యానీ అయిపోలేదు. తర్వాత పన్నీర్ బిర్యానీ 2 తీసుకొచ్చారు. తర్వాత 2 ప్యాకులు తీసుకొస్తే ఒక ప్యాక్ అయితే ఇప్పనే లేదు. ఎందుకంటే వెజ్జు మంజు, కీర్తన గాబట్టి అది అయిపోనే లేదు. ఇది కూడా అయిపోలేదు. చాలా చాలా మిగిలింది. తర్వాతొచ్చేసి డిన్నర్ చేసిన తర్వాతయితే కాసేపయితే ముచ్చట్లు, చీరల గురించి, బ్లౌజుల గురించి. చికెన్ కలర్‌ఫుల్‌గా పడతది. బ్లాక్ అవును మంచిగా పడతది బ్లాక్. బ్లాక్, రెడ్, ఎందుకు రెడ్ నేను కూడా కలర్ఫుల్. మన తీసుకునే బ్లౌజ్ అన్ని చీరలు కుట్టాయి. ఇదే కట్టుకొచ్చింది కదా అక్కడికి ఉప్పల్కి. బ్లౌజ్ దీంట్లో బ్లాక్ వచ్చిందా? అదే వచ్చింది. దాంట్లో డిజైన్ అది వచ్చింది కదా హారిక తీసుకుంది. మొన్ననేమో ఇలాంటిది తెచ్చుకొచ్చినారు మొత్తం. హార్ట్ దాంట్లో హైలైట్ వచ్చింది బ్లౌజ్. తీసుకుంటే కూడా మస్తు. కీర్తనది వెంపోరియం ఉంటుంది. అక్కడ శారీస్, బ్లౌజులు కుట్టడము, శారీస్ అమ్ముతది. తర్వాత అదేవిధంగా శారీస్ గురించి, బ్లౌజుల గురించి అయితే మాట్లాడుకుంటున్నాము. డిన్నర్ తర్వాత అక్కడ కూర్చొనైతే అందరం కాసేపయితే మాట్లాడుకొని, ఇక్కడ మళ్ళీ పిల్లలైతే డాన్స్ స్టార్ట్ చేశారు. హైలైట్ హైలైట్ అంటే అందుకే మురుసుకుంటుంది. అందుకే వీడియో కాల్ చేయమన్నాడు ఇప్పుడు. అంటే ఇట్లా కరెక్ట్ వస్తుంది అంటే లైటింగ్ వస్తుంది. ఇక చూసినాక మనం చేసినప్పుడు అంటే వీడియో ఫోన్ ఫోటోస్ తీసిందా అండి మంచిదాన్ని అసలు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. థాంక్ యూ సేమ్ టు యూ. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ. హ్యాపీ న్యూ ఇయర్ అన్నయ్య. హ్యాపీ న్యూ ఇయర్ అన్నయ్య. హ్యాపీ న్యూ ఇయర్. వీడియో కాల్ వీడియోకి ఏం లేదు. నిషిత్ బాడీలో లిక్విడ్ అయినా తనలో ఒక్కట్లో కటింగ్ చేస్తాం. కేక్ కటింగ్ చేయి వీడియో తీసి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ఫట్టా. ఆంటీ హ్యాపీ న్యూ హ్యాపీ న్యూ ఇయర్ వదినా. చేసిన ఎవరు హారిక. కానీ క్రెడిట్ అంతా డిమిగానికి. హ్యాపీ న్యూ ఇయర్. అరే హ్యాపీ న్యూ ఇయర్ నిషు. హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ డ్యాన్సులైతే ఏశారు. మేము గూడా ఏసాము. లాస్ట్‌కు చాలా హ్యాపీగా గడిచిపోయింది. 31st నైట్ అయితే. ఇది వచ్చేసి హారిక అయితే 2:00 అయితే హ్యాపీ న్యూ ఇయర్ అని రాస్తుంది మా ఇంటి ముందు. నేను రాయలేదు, ముగ్గొకటే ఏసాను. హారిక అయితే రాస్తుంది. ఎళ్ళే ముందు రాంగానే రాయమన్నా ఎళ్ళేటప్పుడు రాస్తా ఆంటీ అని అప్పుడు రాస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్.